మీనాక్షి గారు సంక్రాంతికి వస్తున్నాం. వెంకటేష్ గారితో సంక్రాంతికి వస్తున్నాం అనే సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు మన తెలుగులో. అంతేకాకుండా మన తెలుగులో చాలా సినిమాలు తీశారు. ఒక 3, 4 సినిమాలు తీసినట్టున్నారు. వరుణ్ తేజ్ గారితో 'ఘనీ' మూవీ. ఈ మూవీ చాలా ఎక్స్‌పెక్టేషన్స్‌తో వచ్చింది. అయినా గానీ అటు వరుణ్ తేజ్ గారికి గానీ, ఇటు మీనాక్షి గారికి గానీ మంచి హిట్‌గా అయితే నిలవలేదు. కనీసం యావరేజ్‌గా కూడా ఆడలేదు ఇది. అయితే రవితేజ గారితో సినిమా వచ్చినా, ఆ సినిమాలో యాక్టింగ్ బాగా చేశారని పేరొచ్చిందే గానీ, ఆ సినిమా కూడా అంతగా విజయం సాధించి ప్రేక్షకుల్ని అలరించలేకపోయిందనే చెప్పుకోవచ్చు. కానీ సంక్రాంతికి వస్తున్నాం అలా కాదు. వెంకటేష్ గారి కెరియర్‌లో హైయెస్ట్ మూవీ అయింది. అలాగే ఇటు ఇద్దరు హీరోయిన్‌లున్నారు. ఇద్దరు హీరోయిన్‌లకి ఈ సినిమా మంచిగా అనిపించింది. వాళ్ళిద్దరూ కూడా చాలా బాగా చేశారని పేరొచ్చింది. అలాగే 'బుల్లిరాజు'కి కూడా మంచి పేరొచ్చింది. మీనాక్షి గారు ఈ సినిమా తర్వాత తెలుగులో 2, 3 సినిమాలు చేస్తూ ఉన్నారు వరుసగా. కానీ ఈ చేసిన సినిమాలన్నిటిలో 'సంక్రాంతికి వస్తున్నాం' అనే సినిమా మంచి విజయం సాధించిందనే చెప్పుకోవచ్చు. ఈ సందర్భంగా మీనాక్షి గారికి లవరున్నారా అని చెప్పి ఒక యాంకర్ అడగగా నాకు అలాంటి వాటి మీద ఇప్పుడు అయితే ఇంట్రెస్ట్ లేదు. ఎందుకంటే నేనంతా సినిమాల్లో ఫోకస్ చేస్తున్నాను అని తను చెప్పడం అయితే జరిగింది. సినిమాల్లో బాగా మంచిగా పేరు తెచ్చుకున్న తర్వాత అప్పుడేమన్నా ఆలోచిస్తానేమో కానీ ఇప్పుడైతే అలాంటి ఆలోచన లేదు అని స్పష్టంగా మీనాక్షి గారు చెప్పడం అయితే జరిగింది. దీనిపైన మీరేమనుకుంటున్నారో కింద కామెంట్లో అనేది మెసేజ్ చేయండి.